హలో ఆల్ వెల్కమ్ టు 4 ఫర్ యూ. ఈ ఇయర్ టీఎఫ్ఐకి చాలా మంచి ఇయర్ అని చెప్పాలి. ఎందుకంటే 2000 crores ఫిలిమ్స్ మన టీఎఫ్ఐ నుంచి వచ్చాయి కాబట్టి. అండ్ ఆల్సో ఈ ఇయర్ చాలా మూవీస్ వచ్చాయి. కల్కి, పుష్ప లాంటి మూవీస్ యాక్టింగ్ అండ్ విజువల్గా మనల్ని మైమరిపిస్తే, సుందరం మాస్టర్ లాంటి మూవీస్ మనల్ని ఎమోషనల్గా కనెక్ట్ అయ్యేలా చేశాయి. ఈరోజు మనం టీఎఫ్ఐలో రిలీజ్ అయిన మోస్ట్ ఎంటర్టైనింగ్ మూవీస్ మంత్ వైజ్గా చూద్దాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మా కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో కంటెంట్లోకి వచ్చేద్దాం. జనవరి మంత్. ఈ జనవరి మంత్లో చాలా మూవీస్ వచ్చినా కొన్ని మూవీస్ మాత్రమే ఆడియన్స్కి నచ్చాయి. అందులో ఫస్ట్ది మహేష్ బాబుది గుంటూరుకారం. ఈ సంవత్సరం మహేష్ బాబుకి స్టార్టింగ్ అండ్ ఎండింగ్ బాగా సింక్ అయింది. గుంటూరుకారం సినిమాని నేను థియేటర్లో కన్నా రీల్స్లోనే ఎక్కువ చూసా. అండ్ ఆల్సో ఆ మావ ఎంతైనా పర్లేదు సాంగ్ మాత్రం అప్పటికి ఇప్పటికి ఎప్పటికైనా సేమ్ వైబ్ ఇచ్చిద్ది. అండ్ కమింగ్ టు సెకండ్ వన్, హనుమాన్ మూవీ. ఈ మూవీ 100% ఆడియన్స్లో 90% మందికి నచ్చిద్ది. మరి మిగతా 10% ఏంటంటే ఈ మూవీకి అంజీ మూవీకి సిమిలారిటీస్ వెతుకుతూ ఉంటారు. ఒక ఫాదర్ తన కొడుకు మీద ఉన్న ప్రేమ థియేటర్ బయట చెప్పుకున్న మూవీ. టెక్నికల్గా చాలా బాగుండిద్ది. హనుమాన్ సీన్స్ అయితే చాలా బాగుంటాయి. అండ్ గ్రాఫిక్స్ కూడా బాగా మెయింటైన్ చేశారు. ఒక పక్క పండగలో అందరూ బాగా ఇన్వాల్వ్ అయిపోయి ఉంటే, ఇంకో పక్క రవి అన్న మాత్రం ఈగల్ మూవీతో తన డ్యూటీ తను చేసుకుంటా వచ్చాడు. ఈగల్ ఎంత బాగుండిద్దంటే ఆ పబ్జీ ఫైట్ అసలు ఉండిద్ది భయ్యా, కొండ మీద అసలు మామూలుగా ఉండదు, అంత బాగుండిద్ది. రవి అన్న యాక్టింగ్తో సూపర్ ఉండిద్ది మూవీ మాత్రం. ప్లీజ్ వాచ్ ఇట్ వన్స్. అలా ఈ మంత్ ఎండ్కి సుహాస్ ఒక బ్రిలియంట్ మూవీని టీఎఫ్ఐకి దింపాడు. అదే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. ఒక క్యారెక్టర్ ఎన్ని షేడ్స్ ఉన్నా దానిలో మునిగిపోయి యాక్టింగ్ చేయడం ఒక యాక్టర్ లక్షణం. అలాంటి క్యారెక్టర్ చేశాడు సుహాస్. ఈ మూవీ లవ్ మ్యారేజెస్ అండ్ వాటి వల్ల వచ్చిన సిచ్యువేషన్స్ని ఎలా హ్యాండిల్ చేశారు అనేది. మూవీ ప్లాట్ చాలా సింపుల్గా ఉన్నా డ్రామా మాత్రం చాలా కాంప్లెక్స్గా ఉండిద్ది. చాలా బాగుండిద్ది మూవీ. టెక్నికల్గా చాలా బాగుండిద్ది. సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ ఇట్స్ వర్త్ టు వాచ్. యాక్చువల్లీ మా దగ్గర చాలా పెద్ద లిస్టే ఉంది, కానీ మేము వాటిని బాగా మరపట్టి కొన్ని మూవీస్కి కుదించాం. అందులో ఈ ఫిబ్రవరికి ఓన్లీ 2 మూవీసే ఇచ్చాం. సో అందులో రిలీజ్ అయింది ఊరు పేరు భైరవ్ కోన. ప్రీవియస్గా ఎక్కడికి పోతావు చిన్నవాడ లాంటి ఫన్ అండ్ హర్రర్ డ్రామాని తీసిన డైరెక్టర్ ఈ మూవీని కూడా డైరెక్ట్ చేశారు. మంచి కామెడీతో టెక్నికల్గా కూడా కొంచెం బాగుండిద్ది. ఎక్కడో కొడుతుంది సీన్ అనేలా ఉండిద్ది ఈ మూవీ. అండ్ ఈ మంత్ ఫిబ్రవరి 23న రిలీజ్ అయింది సుందరం మాస్టర్. ఈ మూవీ ఒక ఫీల్ గుడ్ మూవీస్లో వేసేయచ్చు. ఎంత అంటే ప్రతి క్యారెక్టర్ మనకు మన పక్కన ఉండే క్యారెక్టర్స్తో రిలేట్ చేసుకోవచ్చు, అంత బాగుంటాయి క్యారెక్టర్స్. మూవీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్న ఒక టీచర్ని ఇంగ్లీష్ చెప్పమని ఒక ఊరికి పంపిస్తారు. కానీ ఆ ఊరిలో ఇంగ్లీష్ వేరేలా ఉంటుంది. సో అలాగా ఆ మూవీలో విలువైన వస్తువు ఏంటో తెలుసుకున్నాడా లేదా అనేది ప్లాట్. నేచర్లో కొంచెం సేపు ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ మూవీ చూసేయండి. వర్త్ టు వాచ్ అంటాను నేను. మార్చ్కి వచ్చేస్తే కొన్ని మూవీస్ వర్మ వర్త్ మైండ్ బ్లోయింగ్ వర్మ అనిపించేలా చేశారు యంగ్ డైరెక్టర్స్. అందులో ముందుగా భూతద్దం భాస్కర్. మూవీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, ఉమెన్ని హెడ్ నరికేసి అన్నోన్గా కొన్ని ప్లేసెస్లో ప్లేస్ చేస్తారు. ఆ కేసుని సాల్వ్ చేయడానికి వస్తాడు భాస్కర్ నారాయణ. సో అలా ఈ కేసుని ఎలా సాల్వ్ చేశాడు అనేది మూవీ ప్లాట్. మూవీ ప్లాట్ చాలా బాగుంటుంది. టెక్నికాలిటీస్ యావరేజ్గా ఉన్నా మూవీలో ప్లాట్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో కొన్ని దేవుడి రెఫరెన్సెస్ కూడా నాకు చాలా బాగా నచ్చాయి. ఒక లుక్ వేసేయండి. అండ్ ఇదే మంత్లో కొన్ని డేస్లోనే ఎక్కువ హైప్ ఇచ్చిన మూవీ గామి. ఆ గ్రాఫిక్స్ చూసి ఈ మూవీ ఏంట్రా ఇలా ఉంది అనే ఫీలింగ్ తెచ్చారు. ఎవరికి తెలియకుండా కొన్ని ఇయర్స్ నుంచి తీస్తారనే రూమర్ మాత్రం ఉంది. ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక 3 స్టోరీస్ ప్యారల్గా జరుగుతున్నట్టు చూపిస్తారు. అసలు 3 స్టోరీస్ని కరెక్ట్ చేసే విధానం చూసి, ఒరేయ్ నేనేమన్నా హాలీవుడ్లో నోలన్ మూవీస్ ఏమన్నా చూస్తున్నానా అని ఫీలింగ్ వచ్చింది. ఎస్, ఎండింగ్లో కొన్ని ఫ్లాస్ ఉన్నా అవన్నీ తీసేస్తే టెక్నికల్గా ఈ మూవీ చాలా బాగుంటుంది. బట్ మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇట్స్ వర్త్ టు వాచ్. అప్పుడు దాకా కామెడీ లేని టీఎఫ్ఐకి శ్రీ విష్ణు తనకి ఉన్న మౌత్ టాలెంట్తో ఒక కామెడీని అందించారు. అదే ఓం భీమ్ బుష్. శ్రీ విష్ణు కామెడీ టైమింగ్ని చాలా బాగా ఎంజాయ్ చేశాను మూవీలో. దెయ్యంని పెళ్లి చేసుకోవాలనే సిచ్యువేషన్ నుంచి అదిదా మేడం కాదు అనే సిచ్యువేషన్కి వచ్చిన ముగ్గురు ఫ్రెండ్స్ యొక్క స్టోరీ ఇది. టెక్నికల్గా చాలా బాగుంటుంది. కామెడీ టైమింగ్ అయితే అస్సలు మిస్ అవ్వాలి. అండ్ ఇదే మంత్ ఎండింగ్లో తన కాన్సెప్ట్తో ఒక ఫ్యానలిజంని పెంచుకున్న సిద్ధు అన్న తన దగ్గర ఉన్న ఒకే ఒక ఆయుధంతో దిగాడు. కొంతమంది ఎందుకన్నా మళ్ళీ మనకి రాధిగా అన్నారు, కానీ అదే కాన్సెప్ట్తో అనుపమాలో ఉన్న టాలెంట్ని బయటికి పెట్టించాడు టిల్లు అన్న. ఈ విధంగా ఈ మంత్ ఎండ్ టిల్లు టీజర్తో ఎండ్ అయింది. అండ్ ఏప్రిల్ విషయానికి వచ్చేస్తే కొన్ని మూవీస్ బాగున్నా
ఓకే అనిపించాయి కానీ అంతగా ఎక్కలేదు. అండ్ మే మంత్‌లో కొన్ని మూవీస్ వచ్చినా డబ్బింగ్ మూవీస్ హవా మాత్రం బాగా జరిగింది ఈ మంత్‌లో. ఎంత చెప్పుకున్నా మన విశ్వక్సేన్ అన్న మాత్రం తగ్గడుగా. "అన్నా నువ్వు కొంచెం స్పీడ్ తగ్గించరాదే" అనేలాగా మూవీస్ తీస్తూ ఈ మూవీతో తన యాక్టింగ్ ఏంటో చూపించాడు. అదే 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'. ఈ మూవీలో విశ్వక్సేన్ అన్న యాక్టింగ్ కానీ, ఆ మేనరిజం గానీ కరెక్ట్‌గా సూట్ అవుతాయి. ఒక చిన్న స్టేజ్ నుంచి ఒక ఎమ్మెల్యేగా ఎలా అయ్యాడు అనేది మూవీ ప్లాట్. మూవీ చాలా బావుండిద్ది. నేనైతే వర్త్ వాచ్ అంటాను. స్టోరీ అండ్ విశ్వక్ అన్న యాక్టింగ్‌తో ఈ మూవీని మోసారు. ఈ జూన్ మంత్‌లో మాత్రం చాలా మూవీస్ నన్ను సర్ప్రైజ్ చేశాయి. అసలు ఏం ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా థియేటర్‌కి వెళ్లి హ్యాపీగా ఫీల్ అయ్యి వచ్చిన మూవీ మాత్రం 'హరోం హర'. అసలు ఈ గన్ తయారు చేయటం అండ్ దాని వెనకమాల ఉన్న మోటివ్ ఏంటో చెప్పటం కానీ బాగా తీశారు డైరెక్టర్. దానికి తగ్గట్టు పర్ఫార్మెన్స్ కూడా ఇరక్కొట్టేశారు సుధీర్ బాబు గారు. వర్త్ టు వాచ్ అనిపించేలా తీశారు. పాపం కలెక్షన్స్ మాత్రం అనుకున్న రేంజ్‌లో వెళ్ళలేదు. అదిగో వచ్చేసింది. ఈ మూవీకి ఒక చిన్న పారాగ్రాఫ్ అయితే సరిపోదు. ఓన్లీ 2 మూవీస్ తీసిన డైరెక్టర్, అప్పటికి సలార్ మూడ్‌లో నుంచి బయటకు రాని ఫ్యాన్స్, ఒక పెద్ద యాక్టర్స్‌ని క్యాస్ట్ చేసుకొని ఫ్యూచర్ టెక్నాలజీ అండ్ మంచి విజువలైజ్ వండర్‌తో రంగంలోకి దిగారు కల్కి టీమ్. ఫ్రమ్ స్క్రాచ్ అని ఫస్ట్ నుంచి వాళ్ళ కష్టంని యంగ్ టెక్నీషియన్స్‌తో అండ్ సీనియర్ యాక్టర్స్‌తో ఒక హై బడ్జెట్ మూవీని తీసి మళ్ళీ అందులో ఇంత కూడా తీసి పడనివ్వకుండా ఎలివేషన్స్, వరల్డ్ బిల్డింగ్స్, ఆ క్యారెక్టర్స్‌ని ఎలా దింపారో గానీ ఆ స్టోరీ టెల్లింగ్ మాత్రం సూపర్. ఫ్యూచర్ టెక్నాలజీ అండ్ మైథలాజికల్ కాన్సెప్ట్‌ని మిక్స్ చేయాలన్న థాటే హ్యాట్స్ ఆఫ్ సార్ మీకు. అసలు అంత పెద్ద సీనియర్ యాక్టర్స్‌తో అంత పెద్ద స్టోరీ లైన్‌తో మళ్ళీ చిన్న డౌట్స్ కూడా రానివ్వకుండా స్టోరీలు రాసుకొని మళ్ళీ దాన్ని హ్యాండిల్ చేయడం అంటే వామ్మో! చాలా గొప్ప అనే చెప్పాలి. ఆ కర్ణుడి షాట్స్‌కైతే నేను మా టీం మొత్తం అందరూ లేసి షర్టులు చింపుకొని అంత గట్టిగా అంటే అంత గట్టిగా అరిసాం. వర్త్ టు వాచ్ అనిపించేలాగా మూవీ షాట్స్ ఉంటాయి. అండ్ అన్ని యాస్పెక్ట్స్‌లో కూడా ఈ మూవీ బద్దలు కొట్టేసిందని చెప్పుకోవాలి. ప్రభాస్ అండ్ నాగశ్విన్ కెరీర్‌లోనే ఇంకో సాలిడ్ సినిమా అని చెప్పాలి ఈ మూవీతో. అండ్ దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో లెంత్ ఎక్కువైంది. సో పార్ట్ 2 ప్లాన్ చేసాం. అండ్ అందులో జులై నుంచి డిసెంబర్ దాకా వచ్చిన మూవీస్‌లో మంచిగా ఎంటర్‌టైన్ చేసిన మూవీస్ గురించి డిస్కస్ చేసుకుందాం. మా కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. పార్ట్ 2లో కలుద్దాం. సైనింగ్ ఆఫ్ యువర్ 4 ఫర్ యూ టీమ్.